రాజేంద్రనగర్లో ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో ఒక గుట్ట ఉండేది. వెంకన్న గుట్టగా పిలువబడే ఈ గుట్టపైన ఒక పుట్ట ఉన్నది. సమీపంలో నివసించే స్త్రీలు నాగుల చవితి, నాగుల పంచమి మొదలగు పర్వదినాలలో పుట్టలో పాలు పోయడానికి వచ్చేవారు. గుట్ట నుండి క్రిందకు చూడగా మూసీ నది ఒడ్డున భూమిలో కూరుకుపోయిన ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. పూజ్యులు శ్రీధర్ స్వామి వారి సూచన మేరకు ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అనంతరం చుట్టుప్రక్కల తవ్వకాలు చేయగా శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా లభించింది. ఆ విగ్రహమే ప్రస్తుతం గర్భాలయంలో ఉన్నది. ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం, చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యం. కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. స్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠ జరుపుతున్న సమయంలో ఒక మహిమాన్విత సంఘటన జరిగింది. కొండపైన విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి కొండను తొలుస్తున్నప్పుడు ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి స్వామి ప్రక్కన నిలిచింది. సాక్షాత్తు పద్మావతి అమ్మవారే శిలారూపంలో స్వామి ప్రక్కన కొలువు తీరిందని భక్తుల నమ్మిక. అందుకే ఈ శిలను పద్మావతిగా పిలుస్తూ నిత్యం పూజిస్తారు. వేయి దీపాల సేవ వెలుగు తీరము, కలియుగాన వైకుంఠము చూడగరండి, వెలసినాడు వెంకటపతి వేడగరండి. నిజపాద దర్శనము. 1978లో శ్రీ పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. అప్పటి నుండి ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్నది. రంగారెడ్డి జిల్లా నుండి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుండి నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. శనివారం, సోమవారం విశేష పూజలు నిర్వహిస్తారు. ఇదే ప్రాంగణంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ భగవంతుని దర్శించవచ్చు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ప్రియ గుహ వినివేదిత పద రామ, శబరి దత్త ఫలాసన రామ. ఇక్కడ శ్రీ గాయత్రీమాత కొలువు తీరి ఉన్నది. ఈ విధంగా ఈ ఆలయం సకల దేవతల దర్శన భాగ్యం ప్రసాదిస్తుంది. అందువల్లనే సర్వదా సర్వులు దర్శని